audio jungle. నిజంగా చెప్పాలంటే నా నోట్లో మాట రావట్లేదు. ఒక నాయకుడికి బహుశా ఇంతకంటే ఇంకా ఒక గొప్ప గౌరవం ఏదో దొరుకుతుందని నేను అనుకోవడం లేదు. ఇవాళ మీరు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. గతంలో కూడా నేను తెలంగాణ కోసం రాజీనామా చేసి ఊర్లోకి వస్తే అప్పుడు మన పాత గ్రామ పంచాయతీ కాడ గుడి ముంగట మీటింగ్ పెట్టుకొని అప్పుడు కూడా మీరు పెళ్లిళ్లకు కట్నం చదివించినట్టు ఆ రోజు కూడా నాకు తెలంగాణ కోసం రాజీనామా చేసినామని చెప్పి డబ్బులు ఇచ్చి మరీ ఓట్లేసి గెలిపించారు. ఈరోజు మా శర్మ గారు ఇంకా లెక్క పెడుతుండు. ఎన్నైనా మా శర్మ గారు లెక్క పెడతా ఉన్నాడు. 30,218 రూపాయల డబ్బు ఇచ్చారు ఈరోజు. గుర్రాలగొంది గ్రామంలో 30,218 రూపాయలు ఇచ్చి ఊరంతా ఒక్కటై మేమంతా టీఆర్ఎస్ వైపు ఉంటాం, మేం కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి మీ యొక్క దీవెనలు ఇవ్వడం నిజంగా నేను నా చర్మం ఒలిచి మీ చెప్పులు గుట్టించినా కూడా తక్కువే. సేవ చేస్తాం, కానీ ఎంత సేవ చేసినా ఇంత ఆదరణ నిజంగా చెప్పాలంటే చరిత్ర సృష్టించింది ఇవాళ గుర్రాలగొంది గ్రామం. ఒక కొత్త దిశనిచ్చింది గుర్రాలగొంది గ్రామం. రాజకీయాల్లో ఓట్లు వచ్చినాయంటే లీడర్లకు చెమటలు పడతాయి, ఓట్లు వచ్చినాయంటే లీడర్లకు ఖర్చులు అవుతాయి అంటారు, ఓట్లు వచ్చినాయంటే లీడర్లు బక్కబడతారు, కర్రెబడతారు, నల్లబడతారు, లేకపోతే నిద్రపోకుండా బాగా తిరుగుతారు అని అంటారు. కానీ సిద్దిపేటలో మాత్రం ఓట్లు వచ్చినాయంటే పండగ వాతావరణం ఉంది. ప్రజలు ఊరూరా పిలిచి బతుకమ్మలతో, బోనాలతో, పీరీలతో పిలిచి స్వాగతం చెప్పి మేమున్నాం నీ వెంట అని చెప్పి ఇవాళ ఒక గ్రామం 30,218 రూపాయలు ఇచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసి మేమే నీకు అన్నం పెడతామని అన్నం పెట్టి ఆశీర్వదించడం అంటే నిజంగా ఇది రాజకీయాల్లోనే ఒక కొత్త దిశను చూపింది గుర్రాలగొంది గ్రామం. ఈరోజు మన పద్ధతి 5 ఏళ్ళు మీ సేవలో మేము పనిచేశాం. ఏది అడిగితే కూడా కాదనకుండా మనకొక శ్రీమంతుడు దొరికిండు, రవీందర్ రావు. ఆయన కొంత తోడ్పాటు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు. ఇవాళ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కష్టాల్లో సుఖాల్లో కలిసి పనిచేసుకున్నాం. ఎవరికి ఆపద పడ్డా, ఎవరికి కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే మీ సర్పంచ్ గారో, మీ ఎంపీటీసీ గారో, మీ ఊళ్ళో పెద్దలో ఫోన్ చేస్తే రాత్రికి రాత్రి కాపాడుకున్నాం. ఒకనాడు బాయిల బోరు మోటార్ దించబోయి మన పిట్ల రాజు, ఆయనకు షాక్ కొట్టింది, సస్తడో బతుతడో రాజు అని చెప్పి ఫోన్ చేస్తే ఆ రోజు అప్పటికప్పుడు 2 లక్షల రూపాయల ఎల్ఓసి ఇప్పించి దవాఖానా వాళ్ళతో మాట్లాడి పిట్ల రాజును మనం కాపాడుకున్నాం. మళ్ళీ ఇవాళ రాజు పనిచేసుకునేటట్టు అయిందంటే ఇవాళ మనం ఒక కుటుంబంలాగా పనిచేసినాం. అయ్యో మనం వేరే అనుకోలే, ఊళ్ళో ఎవరికి ఆపది పడ్డా, ఎవరికి కష్టం వచ్చినా అందరం కూడా ఒకటి అయిపోయినాం. ఒకటిగా మనం కలుపుకొని ప్రాణాలు కాపాడుకున్నాం. ఒక ఇంట్లో ఆపద వస్తే ఎట్లనో అట్లా కలిసి పనిచేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ కోనం లింగం కావచ్చు, ఆరేటి మంజుల కావచ్చు, ఇట్లా ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా చేదోడు వాదోడుగా నిలబడి కొన్ని 10ల సంఖ్యలో కుటుంబాలను ఆదుకున్నాం. నిన్నగాక మొన్న గుర్రం ఎల్లారెడ్డి గారు పాపం చనిపోయింది. అంతకుముందే ఆయన భార్య చనిపోయింది. మొన్న అనుకోకుండా ఎల్లారెడ్డి చనిపోతే వాళ్ళ 2 పిల్లలు మేము రోడ్డు మీద పడ్డామేమో అని బాధపడుతుంటే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం కింద వారం రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ ఇంట్లో ఇచ్చి వచ్చాం. ఇట్లా ప్రతి విషయంలో
ఏ కులాలకు ఏ సహకారం కావాలన్నా, మా అక్క చెల్లెళ్ళు మాకు చక్కటి మహిళా భవనం కావాలన్నా, మా విద్యార్థులు యువకులు మాకు చదువుకోవడానికి మంచి లైబ్రరీ కావాలన్నా, ఇవాళ మా ముదిరాజులు మా బెస్తవాళ్ళు మాకు వలలు కావాలి, లూనాలు కావాలన్నా, గొల్ల కుర్మలకు ఈరోజు వాళ్లకు గొర్రె పిల్లలు కావాలన్నా, మా ఎస్సీలకు చదువుకోవడానికి 13 కోట్ల రూపాయలతో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ 100 యూనిట్ల దాకా కరెంటు బిల్లుల మాఫీ విషయంలో కానీ, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు చెక్కించుకున్నాం. ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ కింద 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టునిచ్చుకున్నాం. ఎవరు సిద్దిపేట దవాఖానకు పోయినా కడుపు నిండా అన్నం పెట్టి కష్టం లేకుండా 1 రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయించేటట్టుగా సర్కార్ దవాఖానను మంచిగా చేసుకున్నాం. ఇలా ప్రతి విషయంలో కూడా కుడి ఎడమగా చేసుకుంటూ వచ్చాం. ఇలా రైతు బంధు పథకం, వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 8,000 ఇచ్చే రైతు బంధు పథకాన్ని తెచ్చాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొన్న వానకాలం పంటకు 4,000 ఇచ్చిండ్రు. మళ్ళా దసరా పండుగ వెళ్ళంగానే మళ్ళీ ఎకరానికి 4,000 ఇచ్చే రైతు బంధు పథకం మన కోసం పనిచేస్తూ ఉంది. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇక మన కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల పనులు దగ్గర పడ్డాయి. 90% పనులు అయిపోయినాయి. ఈసారి వానకాలం వానలు పడలే, కాలం గాలే, మక్కలు పోయినాయి, పత్తి దగ్గర పడ్డది. ఇవాళ ఎంతో బాధ ఉన్నది. ఇక ఆ బాధలకు కూడా తెరదించబోతున్నాం. ఇక ఆ కష్టాలు రాబోయే రోజుల్లో ఉండయి. కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్లతోని మన పెదరాయిం చెరువు నింపుకుంటే ఇక నీళ్లే నీళ్లు. ఇక నీళ్ల కోసం బాధపడే పరిస్థితి ఈ గుర్రాలగొంది గ్రామం కానీ, ఈ తెలంగాణలో కానీ, ఈ మెదక్ జిల్లాలో కానీ, ఈ సిద్దిపేటలో కానీ, చిన్నకోడూరులో కానీ, జక్కాపూర్లో కానీ, గుర్రాలగొందిలో కానీ ఇంకా నీళ్ల బాధలు కూడా వచ్చే వానకాలం తర్వాత మనకు ఉండయి. వచ్చే వానకాలం నాటికి గోదావరి నీళ్లు తెచ్చుకొని ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసుకోబోతా ఉన్నాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. నిజంగా నేను ఊహించలే. మొన్న మీ అంజనేయులు ఫోన్ చేసి, సార్ మేము మాజీ సర్పంచ్లం, మాజీ ఎంపీటీసీలం, నిన్నటిదాకా అనుకున్నాం, మేం కొట్లాడుకున్నాం, కానీ నీ విషయంలో వస్తే మాత్రం ఊళ్ళో అందరూ అంటున్నారు మేమందరం ఒకటైనం, మాజీలమంతా ఒకటైనం, తాజాలం కలిసినాం, అందరం మాట్లాడుకున్నాం. ఎవరి దగ్గరికి పోయినా హరీష్ అన్నకు ఓటేయాల్సిందే, టీఆర్ఎస్కు ఓటేయాల్సిందే అంటున్నారు. మా ఊరే మొదలు ఏకగ్రీవం చేయాలి, సిద్దిపేటకు ఈశాన్యంలో ఉన్నాం గుర్రాలగొందోళ్ళము అన్నాడు. అటు సిద్దిపేట వాళ్ళు రమ్మంటున్నారు, మా దగ్గర కూడా ఏకగ్రీవం చేస్తాం రాండి. అటు ఇబ్రాహీంపూర్ వాళ్ళు పిలిచిండ్రు, బంజేరుపల్లి వాళ్ళు పిలిచిండ్రు, కోదండరావుపల్లి వాళ్ళు పిలిచిండ్రు, అటు నంగనూరు మండలంలో పిలుస్తున్నారు. కానీ మీ మీద ఉండేటువంటి ప్రేమ, మీ మీద మీరు చూపినటువంటి ఆదరణ ఈరోజు మీ దగ్గరికి నన్ను తీసుకొచ్చింది. నిజంగా మీరు ఒక్కటి ఆలోచించండి. ఇవాళ ఎవరైనా నేను ఇంత మంత్రిగా ఉన్నా, ఎంత పని ఉన్నా, ఎన్నిసార్లు గుర్రాలగొంది గ్రామానికి వచ్చిందో మీరు ఆలోచించండి. ఎక్కడన్నా అసలు కాంగ్రెస్ వాళ్ళు వస్తారా? వాళ్ళు ఓట్లప్పుడు వస్తారు, మళ్ళీ మాయమైతే మళ్ళీ 5 ఏళ్లకే వస్తారు. కరెక్ట్గా మళ్ళీ 5 ఏళ్ళ నాటే దిగుతారు. ఆ రకంగా ఇవాళ వాళ్ళ పరిస్థితి ఉన్నది. ఇక వచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు హామీలు ఇస్తారు. ఇవాళ వాళ్ళు ఇచ్చింది ఒక్కటన్నా అమలు చేస్తారా? ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి హామీని అమలు చేసింది. ఇవాళ ప్రజల్ని ఒకటే కోరుతున్నాం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇవాళ ఓటేయండి. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కోదండరాం పార్టీ వాళ్ళు అందరూ ఒకటైతారట. వాళ్ళకి అర్థమైపోయింది, జనంలో మేము పలసపడ్డం, జనం కేసీఆర్ దిక్కున్నారు, మాకు ఓట్లు పడేటట్లేవని అందరూ ఇలా పొత్తులు కడతారట. అంటే పొత్తులు ఎందుకు కడుతుండ్రు? అధికారం కోసం కడుతుండ్రు, కుర్చీల కోసం కడుతున్నారు, ప్రజల కోసం కాదు. ఇవాళ మీరు ప్రజల కోసం కడతారా? మీరు ప్రజల కోసం కట్టేటోళ్ళు అయితే తెలుగుదేశం పార్టీతో కలుస్తారా? కానీ ఒక్కటి మాత్రం ఖాయం, మీరు సింగిల్గా వచ్చినా, మీరు ముగ్గురు కలిసి వచ్చినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలకు అర్థమైంది, ద్రోహులు, తెలంగాణ ద్రోహులంతా ఒక్కటైపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు 2009 డిసెంబర్ 9 నాడు ఇచ్చిన తెలంగాణను వాపస్ తీసుకుపోయి ఉంటే ఇవాళ ఇంతమంది విద్యార్థులు, యువకులు అమరులయ్యేదా? ఆ అమరుల త్యాగాలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు, ఆనాడు పోలవరం ప్రాజెక్టును పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, తెలంగాణలోని మన కాళేశ్వరంకు, మన ప్రాణహితకు మాత్రం జాతీయ హోదా ఇయ్యలే.
ఆ రోజు ఇచ్చుంటే మనం కూడా ఇవాళ జాతీయ హోదా వచ్చుంటే తొందరగా ప్రాజెక్ట్ కాకపోతుండేనా? పోలవరంకు రాత్రికి రాత్రి అనుమతులు ఇచ్చిండ్రు, కానీ మన ప్రాణహితకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు. నాడు కాంగ్రెస్ మోసం చేసింది. ఇవాళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? మేం గెలిస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తా అంటుండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఆగం కాదా? తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోవా? మరి కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఓట్లేయాలి? నాడు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి ప్రాణహిత తెలంగాణకు మొండి చేయించినందుకు కాంగ్రెస్ ఓటేయాలనా? మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఇస్తాం, తెలంగాణకు మొండి చేయి చూపుతామని రాహుల్ గాంధీ గారు చెప్పుతున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? ఏం చూసి వేయాలి? అధికార దాహంతో కుర్చీ కోసం తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో చేతులు కలుపుతున్నందుకు కాంగ్రెస్ ఓటేయాలనా నేను అడుగుతా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.